అంతా వదిలేసి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు? వాళ్ళ బాధ అంతా ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మరుగైపోవాలి, యేసుక్రీస్తు ప్రభు కనుమరుగైపోవాలి, యేసుక్రీస్తు ప్రభు ఇంకా అందరి ముందు బ్యాడ్ అయిపోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దయ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కరుణ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కనికరం అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించాలంటున్నాడు. మరి ఈ బిడ్డను ప్రేమిస్తాడో లేదో చూద్దాం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కదా, ధర్మశాస్త్రం ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపేయాలి. యేసు ప్రభు ఏం చెప్తాడు చూద్దాం. ఒకవేళ యేసు ప్రభు తప్పు చెప్పాడా? ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపేమంది కదా, యేసు ప్రభు కనుక అలా చెయ్యొద్దండి అని యేసు ప్రభు అన్నాడా? అదేంటది? మోసే ధర్మశాస్త్రంలో ఉంది కదా, నువ్వు ధర్మశాస్త్రానికి వేరుగా బ్రతుకుతున్నావు, నువ్వు ధర్మశాస్త్రం తప్పు అంటున్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని ఏదో ఒకలాగా ప్రధాన యాజకుల దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తుని దోషిగా చూపించాలి అని ఒక పిచ్చి పనికిమాలిన ఆలోచనతో వచ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, నేను దేవునికి స్తోత్రం చెప్పానంటే మీరు మౌనంగా ఉండకూడదు. మీరు కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ చెప్పాలి. చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం. ఇది సాయంకాలం కాదు కదండి అంటారు, ఎప్పుడైనా నైవేద్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళ బాధ అంతా ఏమిటంటే యేసుక్రీస్తుని తప్పు చేయిస్తున్నట్లుగా, లేకపోతే తప్పు మాట్లాడినట్లుగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాడు ఈయన అని చూపించాలని వాళ్ళ బాధ. జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఈ మాటతో కొన్ని మాటలు మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ప్రసంగం మొదలెట్లు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు మీద తప్పు మాపాలి అని యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్న దినములు మొదలుకొని, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములు మొదలుకొని ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి. ఇప్పటి వరకు కూడా అనేక సార్లు అనేక మంది ఆలోచనలు చేశారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు అవి. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఏమైనా ఆలోచన ఎవరైనా చేస్తే వారి గోతుని వారే తవ్వుకుంటున్నట్టు లెక్క. యేసుక్రీస్తు ప్రభువుకి విరుద్ధంగా ఎవడైనా ఏమైనా ఆలోచన చేస్తే, దేవునికి విరుద్ధంగా ఎవడైనా ఏదైనా ఆలోచన చేస్తే వాడి గోతిని వాడే తవ్వుకుని ఆ గోతులో వాడే పూడ్చిపెట్టేసుకుని వాడికి వాడే మట్టి వేసేసుకుని చచ్చిపోతున్నాడు అన్నట్టు లెక్క. ఎందుకంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు. ఏదో మనిషిగా వచ్చాడు, మనిషి అనుకుంటున్నారేమో, మనిషిగా వచ్చాడు, మన కోసం వచ్చాడు. మనిషిగా ఎందుకు వచ్చాడంటే మనం మనుషులం కాబట్టి మన కోసం మనిషిగా వచ్చాడు తప్ప ఆయన మనిషి కాదు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.